మండేటోళ్ళకి కొంతమందికి బట్ నాకైతే బగ మండు బీసీసీఐ మీద ఇన్ఫాక్ట్ భారతీయ జనతా పార్టీ మీద కూడా నాకు కొంచెం మండుతుంది కదా. పహల్గామ్లా పైజామా ఇప్పి మరీ నా హిందూ బంధువులను పొట్టన పెట్టుకున్నారు. పైజామా ఇప్పి నువ్వు హిందూ అని తెలిసిన తర్వాతనే అటాక్ చేశారు. ఆడ పాకిస్తాన్ ఓడని మనకు తెలుసు. కాశ్మీర్ మా జగలర్ వేన్లలో ఉంటుంది, వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పి ఆసిఫ్ మునీర్ గారు మాట్లాడారు. ఆసిఫ్ మునీర్ గారు మాట్లాడిన తర్వాత పహల్గామ్ అటాక్ జరిగింది. దాని తర్వాత ఈ బీసీసీఐలో వచ్చి క్రికెట్ ఆడతానంటారు. మోదీ గారిని అడుగుతున్నా, రక్తం నీళ్లు ఒకటే దగ్గర ఎట్లా ప్రవహిస్తాయి అని చెప్పిండు. నేను అదే అడుగుతున్నా సార్, ఇవాళ నా పైజామా తీసి నేను హిందూ అని తెలిసిన తర్వాత అటాక్ చేసినోడుతోని నేను క్రికెట్ ఎట్లా ఆడతా? అరే బీసీసీఐలో అడుగుతున్నా, ఫస్ట్ పక్కకు పెడదాం జర ప్రభుత్వాలని. నేను ఫస్ట్ బీసీసీఐని అడుగుతున్నా, ఏం బిచ్చపోలురా మీరు? నాకు అర్థం కాదు. బీసీసీఐలో అడుగుతున్నా, సిగ్గు శరాలు ఇంకిత జ్ఞానం ఏమైనా ఉన్నదా బీసీసీఐలోకి? యావత్ భారతీయుల పల్స్ ఏమున్నదండి? ఆపరేషన్ సింధూర్ అని చెప్పి ఢింకా కొట్టుకున్నారు కదా అంతా. వాళ్ళ ఆపరేషన్ సింధూర్ పోగొట్టుకున్నా నా తోబుట్టువులను అడిగితే ఈ క్రికెట్ మ్యాచ్ అవసరమా అని అడుగుతారు.